చూసిందాము. దీనిలో యాక్చువலா యోగి தியான யோகியினுடைய மனநிலை సమదర్శనం అట అన్ని తావులోని అన్నిని సమంగా చూసే ఆ కన్నోటం వాళ్ళకి వచ్చింది అనేదాని 29, 30, 31 ముఖ్యమైన శ్లోకాలు. ఆ ஞானியினுடைய லட்சணம் ఎట్టానది, వాళ్ళుடைய பார்வை ఎట్టా ఉంది, ఆ దృష్టి ఆ ఉలగాని వాళ్ళు చూసేప్పటికి ఎట్టా సూతురు అనేదాన్ని ఈ 3 శ్లోకాలు చెప్పినారు. ఆ అన్నిలోని ఆ ఆత్మనే ఉంది అనేదాని అనగా తనకురోగ్గా అన్నిలో ఆత్మగా ఉండాను, అంతర్యామిగా ఆత్మగా నేనే ఉండాను అనగా నాలో అన్నినేని ఉంది అనేది. సర్వభూతాని చ ఆత్మని, ఆ ఆత్మలో అన్నినేని మాయ తోట్రంగా ఉంది, నే వచ్చి దానికి అధిష్టానంగా ఉండాను, నేను ఆ సచ్చితానంద బ్రహ్మస్వరూపం, నిత్య బుద్ధ శుద్ధ బుద్ధ ఆ ఆత్మ, ఆ బ్రహ్మం నేనే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం నేనే, ఆ నాలో అన్నినేని మాయ తోట్రంగా ఉంది అనేదాన్ని వాళ్ళు చూసిందుకు ఆరంభించండి. అట్ట యోగ యుక్తాత్మ ఆ యోగాలో ఎనంజి ఈడుబట్టు ఉంటే వాళ్ళు సర్వత్ర సమదర్శనగా అన్నిలోని సమదర్శనం అనేప్పుడు అన్నిని సమంగా చూసేయండి, ఆ బ్రహ్మంగానే చూసేయండి, ఏ విధ కొరలేని నిర్దోషం సమం బ్రహ్మ అటనిసి 5వ అధ్యాయాల్లో చూసిండాము. అది నేని ఇక్కడ చెప్పండి. அடுத்து 30வது శ్లోకాలో ఆ ఈశ్వర దర్శనాన్ని చెప్పారు. ఈ ఆత్మ దర్శననే ఈశ్వర దర్శనం అనేదాన్ని దీనిలో చెప్పారు. యోమాం పశ్యతి సర్వత్ర, దేని వచ్చి వండు ఆ అన్ని తావులో చూసేండో, ఆత్మగా చూసేండో, దానిలో వచ్చి అన్నిలోని మాం అంటే నన్ను, ఎన్నై. ఇక్కడ వచ్చి ఎన్నై అనేది ఆ భగవాన్ కృష్ణర్ చెప్పేదానిచ్చి ఆ కృష్ణర్ అనేప్పటికి ఆ ఒక తావులో ఉండే ఆ ఈశ్వరన్ లేదు, అన్ని తావులో నీకమర నిరంజి ఉండే ఆ పరంపొరుల్నియే ఇక్కడ మాం అటానికి దేవుడు వచ్చి అక్కడ వచ్చి ఆ పరంపొరులుగా తనని చెప్పేరే తవర దాని వచ్చి తని ఒక ఉరువంతో ఉండే దేవుడిగా మన ఎత్తుకోకూడదు. అదే ఇక్కడ చెప్పేరు. యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి. ఆ మొదటి శ్లోకాలో ఆ 29లో మొదటి వరి ఉంది, అదేనే తిరిగి రిపీట్ అవుతుంది కాబట్టి దల్లో వచ్చి ఆత్మాని అట అని చెప్పినారు. ఇక్కడ వచ్చి ఎన్నై ఆ దల్లో వచ్చి ఆ పరంపొరులాగియ ఆ దేవుణ్ణి ఈశ్వరుణ్ణి అనేదిని చెప్పారు. తస్య అహం నా ప్రణశ్యామి, వాళ్ళుடைய பார்வையிலோண்டி నేను விலகண்ட டிசப்பியர் அவனே காணகண்ட போனு. அதே மாதிரி సచమే నా ప్రణశ్యతి, వాండిని నా కంటిలోండి మరంజండే అనేదానే ఈ 30. అటంటే ఏమర్థం, ఆత్మ అని పురుంజుకున్నాముంటే ఆ ఆత్మ దర్శనాలుండి వాళ్ళు మారండి. అది ఆ ఆత్మనే ఈశ్వరన్ అనేదాన్ని కూడా వాళ్ళు పురించిన దాని నుంచి అన్నిలోని అదే ఉంది అనే ఆ దీన్ని వాళ్ళు తెలివిగా బుద్ధిలో తెలుసుకుంటున్నాండి అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అంటే ఒక్క క్షణం కూడా దల్లోండి వాళ్ళుடைய எண்ணமானது ఆ కన్నోటం అనేది దల్లోండి మారదు, అదే ఎన్నాలోనే వాళ్ళు ఉన్ను అనేదాన్ని 30வது శ్లోకాల చూసాము. அடுத்து 31లో సర్వభూత స్థితం యహమాం, అదావదు అన్ని భూతాలంటే ఆ ఉయిరినాలో అన్ని ఉయిరినాలోని స్థితం మాం, అస్థితం అంటే ఆ ఉండే ఉరైవ అదల్లో నీకమర నెరంజి ఉండే ఆ అంతర్యామిగా ఉండే నన్ను మాం ఎన్నై యహ దోండు భజతి అంటే దోండు వழிபடையண்டோ వాండు వழிபடையண்டு అనేప్పటికి ఇకొచ్చి ఏ విధమైన అదావదు ఆ మహిమైని అన్నిలో ఆర్డర్లీగా ఉండేదిని క్లియరా దోండు புரிஞ்சுக்கிட்டாண்ட தோறு தானி ఆ మహిమైని ఉణర్ందేరో, ఆ మహిమైని ఉణర్ందగానే మన దాని వచ్చి పుகழ்ந்து చెప్పింది వెళ్ళవను.
ఇప్పుడు ఒకరిని మన వద్దు ఇదిగా ప్రైజ్ చేసి అయ్యో వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అటాన్స్ ఎప్పుడు చెప్పిందో మన నుంచి వాళ్ళని పోట్రి పుகழ்ந்தேము అంటే వాళ్ళుடைய మహిమైని క్లియరా పురించుకునేప్పుడు అయ్యో వాళ్ళుடைய గుణ నలన్లు అన్నిని మన క్లియరా పురించుకునేప్పటికే వాళ్ళని స్తుతి చేసి పుகழ்ంది మన చెప్పుతాము. అటనేప్పుడు అక్కడ వీళ్ళు సర్వభూత స్థితం అనేప్పటికి ఈ బ్రహ్మం వచ్చి అన్నిలోని ఏ విధ కుర లేకుండా సమంగా ఉంది అనే దాన్ని పురించుకుని అది ఉండే దాని ఉடைய ప్రసెన్స్ నుంచే అన్ని తావులోని నడుతుంది. అన్ని తిరమైలుని దీనియుடைய ప్రసెన్స్ లోనే అనే దాన్ని పురించుకునేప్పటికి ఆ మహిమైని ఎంచి దల్లోనే ఆ మహిమైలో వాడు ఉరంచి ఉండుకుని దానిలోనే నిలైపట్టు వాడు ఈ జ్ఞాని ఉండేదానించి వాడి నుంచి ఆ పరంపొరుల్ని మొక్కిందుకు వెళ్ళవుతుంది. భజతి అనేప్పటికి వాళ్ళ ఆ మహిమైని పురించుకుని ఆ మొక్కేందు ఊరికి మన బ్లైండ్ బిలీఫ్ అనేవి కురుట్టు నమ్మికగా దేవుణ్ణి మొక్కేది లేదు. ఇది దిల్లొచ్చి ఆ మహిమని ఆర్డర్లీనెస్ ని ఆ నియతిలుగా ఎట్టా అన్నినేని ఒక బాగా వర్క్ అవుతుంది ఆ ఉలకాల మన జగత్ చక్రం అనేవి అన్ని నేను ఇప్పుడు మన ఒకటి లేదు వేరే ఏదేదో చూడాల్సిందిలా మనకు రోగా ఈ మూச்சு కాట అన్నిలో అన్ని తావలో ఓట ఉంది అన్ని ఉంది కాబట్టి ఈ మూச்சு రోగ పొసి వస్తుంది ఎట్టా తెలాదు. அதே மாதிரி డాక్టర్స్ ఎన్నిదా ఇది చేతనాலும் దీని ఇంతని మన ఆ నేచురల్ గా ఉండేదాన్ని వాళ్ళ నుంచి కండుబుడిచిందిగే వెళ్ళవడా పెద్ద సైంటిస్ట్ గా ఉంటనాலும் దీని ఎట్టా ఈ కన్ను அதாவது கண்ணு எட்டா ஒர்க் சேர்த்துதீன்னு వాళ్ళు చెప్పేరే తవర దీనికి ఆ శక్తిని ఇచ్చేది డోరు ఎట్టా అది అంత ఇదిగా ఇంత బాగా ఒక వంట ఉండుకు పని చేస్తుంది అది ఇంత ఎట్టా వెళ్ళవును ఏ దీని పట్టిని మన నుంచి కండుబుడిచిందిగే వెళ్ళవడా అట్ట ఆ మహిమైలు నింతని మాట్లాడేమో సర్దువుతుంది మన ఎంచేమో ఒకటి ఆ ఎన్నాళ్ళని మన మాటగా வெளிப்படுతుంది వెళ్ళవుతుంది ఎట్టా వెళ్ళవుతుంది ఆట మారి ఒక్కొక్కటినే మన యోசிచేప్పుడు మూచూడిసేదిలోండి కన్ను చూస్తుంది చెవి వింటుంది అనగా మన మాట్లాడేమో మన ఎన్నాళ్ళని ఎక్స్ప్రెస్ చేసేమో అన్ని మన తినేమో అది జీర్ణవి మన ఒంటో శక్తిగా అది வெளிப்படுతుంది. ఆ శక్తి నుంచే ఇన్ని పనులు మన నుంచి చేసింది అవుతుంది. ఇట ఎన్నెన్నో చెప్పుకుంటా పోవచ్చు. దీనింత మన యోచించింది కూడా మనకు నేరం లేదు. మనం ఏం చేసేమో పర్తిందిగే మన బయట ఎన్నో ప్రచనల్ని పెట్టుకుని ఆ ప్రచనలని ఎంచి దానిలోకి మన పర్తేమే తవర ఇదింత అని ఎంత ఇదిగా ఆ నియతిలు ఆర్డర్లీగా ఒక మురైపడి ఎంత బాగా నడుస్తా ఉంది అనే దానింత మనకు ఎంచింది ఆ మహిమలాని ఆ పరంపరులనుடைய మహిమని ఎంచిందిగో దాని ప్రైజ్ చేసిందిగో స్తుతించిందిగో మనకు నేరం కూడా లేదు. ఊరిగా ఒక పూజ పునస్కారం అంటే ఏదో ఒక దేవుణ్ణి మొక్కాల నాకు దేవుడా నాకు ఇది ఇంత ఇయ్యి దీన్ని చేసి దాన్ని చేసి ఇయ్యి పెద్దాళ్ళు ఇస్తే పెట్టుకుంటూ దేవుడితో అడిగిందుకోసం అట్ట లేకపోతున్నాలు ఏదో ఒకటి దేవుని మొక్కుతున్నాలు ఒక ఏంటంటే అది ఒక కడమ మారి ఏదో మొక్కినాము ముడిచినాము అట్టనే పోతా ఉండే తవర வாழ்க்கைలో దీని ఒక్కొక్కటిని రసించి మన పోయిందుకు మనకు ఎలాంటిది దానే ఇక్కడ ఇండైరెక్ట్ అదింతా మనం పురించుకోలే ఆ జ్ఞాని ఎట్టా ఉండండి అదింతా పురించి ఆ పరంపొరుల్ని వాడు ముఖ్యండి అనేదే ఇక్కడ భజతి. ఏకత్వం ఆస్థిత ఆ ఏకత్వాల ఆ ఒకే తత్వంగా ఉండే ఆ బ్రహ్మలో ఆస్థిత అంటే నిలచి ఉండుగుని దీనే వాడు మొక్కేందు అనగా సర్వతా వర్తమానక అప్పి వాడు ఏ నిலையில ఉంటనాலும் వర్తమానక అనేప్పటికి ఏ నిலையில మన పోన தடவை నేను చెప్పిన సర్వతా అనేప్పటికి వాడుடைய ప్రారబ్ధ వశాలో ఏ నిலையில ఉంటనాலும் ఏ నిலை అనేప్పటికి వాడికి కష్టం వస్తున్నాலும் సుఖం వచ్చినాலும் అనగా సూழ்நிலைలో ఏదిన్నా వేరే వేరే మాత్రాలు ఏం మాత్రాలు వచ్చినాலும் కూడా దాని వాడు ఏత్తుకుని
దానిలో వచ్చి ఏ విధంగా వాళ్ళ మనస్సులో ఇది ఏ ప్రచన గాని రావచ్చు, వాళ్ళకని సుఖం దుఃఖం అనేది రానేసేస్తుంది జ్ఞానిలా కూడా. కాబట్టి దానించి వాళ్ళు మనస్సులో సంచలం అనేది రాదు. అన్ని ఏం నిலை వచ్చినాலும் వాడొచ్చి సహ యోగి, ఆ యోగియానవన్ మయి వర్తతే, ఆ దేవుడితోనే ఆ పరంపొరుల్లోనే వాడు వర్తతే అంటే ఆ మయి అంటే ఎన్నిడతిలేయే, వర్తతే అంటే ఇరికిరాన్ అటనేసి అర్థం. ఆ యోగి ఎన్నిడతిలేయే అనేప్పటికి ఆ పరంపరుల్లోనే వాడు ఉన్నాడు. దాన్ని ఉడిసి వాడు வேற దీనికి వచ్చేది, வேற நிலைக்கு వాడు వచ్చేది. ఏ సూழ்நிலை నడిచినాலும் సరే వాడికి ఎంత పెద్ద ప్రచనలు నడుతనాலும் సరే, ఏం నడిచినాலும் మన మహానులుடைய హిస్టరీ, వాళ్ళుடைய బయోగ్రఫీ, వాళ్ళ సుయ சரிதையிலிருந்தா మన వాసిస్తే మనకు తెలిసిన రామకృష్ణర్, రమణర్ వాళ్ళుடைய வாழ்க்கையிலొంతని వాళ్ళు ఎంతన్ని ప్రచనలు నడుతా ఉంటనాலும் వాళ్ళు అప్పుడుని ఒక టయాలంతా రమణర్ ఆశ్రమానికి ఒక దొంగ వచ్చి వాళ్ళని అందరినీ కొట్టెత్తి వేసును. కొట్టేప్పుడు కూడా వాళ్ళు అదే నిலைలో ఏ విధమైన దీనిని అదిలోండి మారకుండా అదే నిலைలో కొట్టేప్పుడుకుని అదే నిலைలోనే ఉండారు. ఎంత పెద్ద గాయం వచ్చేప్పుడుకుని ఎంత ప్రచనలు క్యాన్సర్ వచ్చేప్పుడు అట ఏ నిலைలోని వాళ్ళు ఆ పరంపొరుల్ని ఉడిసి వాళ్ళ మనస్సు మారేదే లేదు అనేదే ఇక్కడ మన ఈ 31వ శ్లోకం మూలంగా చెప్పేది. సరే, దీని వరకు ఇంకా 32లోని అదే విషయనే చెప్పేది. అదావదు టోటల్ ఐడెంటిఫికేషన్, యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ అన్ని ఇదిలోని మనసు సమంగా ఎంచే ఆ నిலைలో ఉన్నప్పటికీ ఈ అనాత్మాల్ని వాడి ఎట్టా చూసును, ఈ జ్ఞాని అన్ని జీవరాశులతోని ఎట్టా నడుచుకును అనేదాన్ని அடுத்த 32వ శ్లోకం మూలంగా చెప్పారు. దాని చూతాడి ప్రియా చెప్పేవా. ఆత్మౌపం ఏన సర్వత్ర, ఆత్మౌపం ఏన సర్వత్ర సమం పశ్యతి యోర్జున, సమం పశ్యతి యోర్జున, సుఖం వా యది వా దుఃఖం, సుఖం వా యది వా దుఃఖం, సయోగి పరమో మతః, సయోగి పరమో మతః. ఆత్మౌపం ఏన సర్వత్ర, ఆత్మౌపం ఏన సర్వత్ర సమం పశ్యతి యోర్జున, సమం పశ్యతి యోర్జున, సుఖం వా యది వా దుఃఖం, సుఖం వా యది వా దుఃఖం, సయోగి పరమో మతః. సయోగి పరమో మతః. దీనిలో ఆత్మ ఉపం ఏన, ఔపం ఏన అంటే ఆత్మని, ఉపం ఏన అంటే ఉపమానం, అదావదు తననియే ఉపమానంగా పెట్టుకుని అటని అర్థం. ఔపం ఏన సర్వత్ర సమం పశ్యతి యహ అర్జున, సుఖం వా యది వా దుఃఖం సహ యోగి పరమః మతః. ఓ అర్జున, ఏ అర్జున అటనిసి పిలిచి చెప్పారు. ముఖ్యమైన దీంతని అట ఒక విలివేటమే వాళ్ళని పిలిచి చెప్పేది. ఓ చూడు అట అనేసి అర్జునుని పిలిచి చెప్పింది ఆరంభించారు. ఏం చెప్పారు? ఆత్మ అదావదు యహ డోరు, యహ అనేది అర్జున అంచనే ఉంది. యహ అంటే డోరు, తననియేని ఉపమానంగా పెట్టుకుని, అదావదు ఆత్మనియేని ఔపం ఏన సర్వత్ర తననేని అళవుకోలుగా పెట్టుకుని, అదావదు ఏ సుఖం వచ్చినాலும் దుఃఖం వచ్చినాலும், ఇప్పుడు నాకు సుఖం వచ్చింది అంటే అదే మరి నాకెట్ట ఒకటి చేసేప్పుడు సుఖం ఉంది అనక దుఃఖం ఉంది. సుఖం వచ్చేప్పుడు నా మనసు ఎంత బాగుంది, దుఃఖం వచ్చేప్పుడు నా మనసు ఎంత కష్టపడుతుంది అట అనేసి తనని అళవుకోలుగా పెట్టుకుని ఇంకొకరిని చూడాలి అనేదే ఈ శ్లోకం మూలంగా చెప్పేది.
అదావదు ఒక సుఖం అటానిసి వచ్చింది అంటే నా మనసు ఎంత బాగుంది, ఆవాళ నా మనసు ఎంత అమైదిగాని సంతోషంగాని ఉంది. అదేది దుఃఖం వచ్చింది అంటే నా మనసు ఎంత வருத்தப்படுతుంది. அதே மாதிரிగా సుఖం దుఃఖం ఇంకొకరు కొత్తనాலும் వాళ్ళకుని అట్టనేగా మనసు ఉంది. అట్టనే దాన్ని పురించుకుని ఆ నిలయలుని అదావదు తనకు ఎట్టా సుఖం దుఃఖం వచ్చేప్పుడు మనసు కష్టపడును సంతోషపడును అనేదాన్ని అలవుకోలుగా పెట్టుకుని ఇంకొకరిని చూసేది. అదే సమం సమం పశ్యతి అనేప్పటికి ఇంకొకరిని మన మనసు వాడి ఏని వాళ్ళని చూసి వాళ్ళకుని అదే மாதிரியே ఉంది. அடுத்து మన అట్ట చెయ్యకూడదు అట అనేదాన్ని పురించుకునేదే ఇక్కడ చెప్పేది. అదావదు ஆத்மா ஔப்பம் ஏன అనేప్పటికి తన్னையே ఉపమానமாக పెట్టుకుని తనని ఉపమానంగా పెట్టుకుని సర్వత్ర సమం పశ్యతి. సర్వత్ర అంటే అన్ని ఉయిర్లోని అన్ని అదావదు అది ఉయిర్లంగా ఉండొచ్చు, సిచ్యువేషన్ కానీ ఉండొచ్చు. ఒక అన్ని సిచ్యువేషన్ ని ఒక సిచ్యువేషన్ అనేప్పుడు నిగల్చిகள் ఏమి నాకు అనుభవాలు వస్తుందో ఆ నిగల్చిలు అన్నిలోని వచ్చే ఆ సుఖ దుఃఖాలని సమం పశ్యతి. అది సుఖంగా ఉంటనాலும் సరే దుఃఖంగా ఉండటాலும் సరే. అదే ఇక్కడ రెండవది లైన్ లో చెప్పేది సుఖం వా వా అంటే అల్లదు సుఖంగా ఉంటనాலும் యది వా దుఃఖం అది దుఃఖంగా ఉంటనాலும் సఖ యోగి పరమో మతః ఆ సుఖంగా ఉంటనాலும் దుఃఖంగా ఉంటనాலும் దాని సమం పశ్యతి దాని సమంగా వాండు చూసేండు. అట్ట చూసే యోగి పరమహ మతః వాండే ఒద్దు సిరంద వాండు మిగ పరమహ అంటే మేలానవన్ అనేది నా కరుత్తు అట అనేసి భగవాన్ మతః అంటే కరుత్తు అని అర్థం. నా కరుత్తు అదే ఆ యోగియే ఒద్దే సిరంద వాండు మేలానవన్ అట అనేసి నేను ఎంచేను అట అనేదాన్ని ఇక్కడ చెప్పారు. దీనిలో వచ్చి యాక్చువల్ ఆత్మ అనుపం ఏన అంటే ఆత్మ ఔపం ఏన అనేప్పటికీ ఆత్మ అంటే ఏమి మనకు తెలుసును అన్నిలోండే అదావదు అన్నిలోని ఏ విధమైన కుట్రం లేకుండా ఆ దోషం లేకుండా ఈ బ్రహ్మం అన్నిలోని సమంగా ఉన్నాడు అట అనేది ఈ యోగి వచ్చి ఈ జ్ఞాన్ని క్లియర్ గా పుంజుకున్నాడు. బుద్ధిలో తెలివిగా వాడికి ఉండేదాని నుంచి వాళ్ళ ఏం చేశారు తనని అట్టనే అన్నిలో ఆత్మానే ఉంది ఆ దినుடைய ప్రసెన్స్ నుంచే అన్ని నేని పనిల్ పూరా నడుస్తా ఉంది అనే దాన్ని పురించుకుని ఏం చేశారు ఈ సుఖం దుఃఖం అనేదాన్ని తన ఎట్టా చూసేరో అదే మరి అందరిలోని అదే ఉన్న அடுத்து వాళ్ళ సుఖానికి ఏం మన చెయ్యాల అనేదాన్ని పురించుకుని అదావదు ఇంకొకరికి ఎది హితాన్ని ఇచ్చును ఇన్బాన్ని ఇచ్చును అనేదాన్ని పురించుకుని దాన్ని చేసేది. ఇప్పుడు బిడ్డలు ఉండారు బిడ్డలు వచ్చి వాళ్ళ ఆడిందుకు విరుపపడేరు అంటే ఆ ఆటల అయితే ఆడకూడదు అటానిసింతని వాళ్ళ చెప్పుతే ఆ బిడ్డలకు ఆ అర్థం వచ్చును ఏ వాళ్ళ ఆడాలనో వాళ్ళ ఆడేందుకు వేరే మనిషి లేకపోతున్నాலும் మనం కూడా ఉండి వాళ్ళతో ఆడితే వాళ్ళకి ఒక సంతోషం. మనం పెద్దగా ఉంటున్నాலும் వాళ్ళతో కూడా కొంచెం ఆడేది వాళ్ళకి ఏం చెయ్యాలనో వాళ్ళకి తగ్గట్టు చేసేప్పుడు వాళ్ళకి ఇంకా సంతోషంగా ఉన్నాం. అదే మరి కొదవ మనిషిలతోని ఆ మనిషిలు వచ్చి ఏమిచ్చారు అదాவது బిడ్డలుగా ఉండేరంటే తప్పు నడిచేప్పుడు ఎత్తి క్లీన్ వాళ్ళుடைய స్వభావం ఎట్టా ఉంది ఇది ఏற்கனவே మనం చూసిందే. వాళ్ళుடைய స్వభావం ఎట్టా ఉంది దేనికోసం వాళ్ళు దాన్ని ఫీల్ చేశారు అనేదింత చూసి ఆ తావులో వాళ్ళకి ఎట్టా ఎత్తి చెప్పుతే వాళ్ళ నుంచి పురింజుకుంటూ ముడింజునో అట్టా మరి నిదానంగా చెప్పింది మనకు తెలాల. నిదానాన్ని పొరుమైని మనకే ఉండాల. దేనికి అంటే మననే దీని చదివేము శాస్త్రాల్ని చదివి ఆ టీచింగ్ పడి ఆ అమైదిలో మన ఉండాలని ఎంచేము అట్ట ఎంచేప్పుడు మన మొదట ఆ పొరుమేని
ఆ తిదిక్షై సహిపు తన్మై అనేదింత మన ఎత్తుకొచ్చుకునేప్పుడు కొంచెం కొంచెం గాని అది అందరితోని వచ్చింది ఆరంభించును. మొదటనే అన్ని రావలే నెంచాల్సిందిలా కొంచెం కొంచెంగా దాని అదే క్షణైకి సనైకి అనేది దేని ఆ కొంచెం కొంచెం గాని ఆ ఎట్టా చెయ్యాల ఏం చెయ్యాల దేనికోసం వాళ్ళు అట్ట చెప్పారు కొంచెం గమనించాల. మనం వచ్చి ఏం చేసేము నడిసేపటికి అన్ని ముడిచి రావలేని ఇచ్చేము. మనసు వచ్చి వేగంగా అన్ని ముడిచి రావలేని ఎంచుతుంది. అది మనసునుடைய తన్మై ఇయ్యల్బే కావంటే ఆ అవసరపడేది ఉండకూడదు. ఆ నిదానం ఏం చెయ్యాలి ఎట్టా చెయ్యాలి ఈ తావలో ఎట్టా చేస్తే సరిగా వచ్చును అనేది ఇంత నిదానంగా యోసించి ఆ ముడివుల్లాని ఎత్తి అందరికి మనకి ఎట్టా సుఖం దుఃఖం అవుతుందో అదే మరి అందరికీ ఆ సుఖం దుఃఖం అనేది ఉన్ను అనే దాన్ని పురించుకుని మన వచ్చి విత్డ్రాయల్ ఫార్ ది సేక్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అదావదు మన వచ్చి ఆ విరివు మన మనసుని విరివు పడితే దానికి మొదట మన మనసు ఎట్టా ఉన్ను సెల్ఫీ సుయనలంగానే ఉన్ను. నాకు ఇది కావాలా ఇట్ట ఉండాలి ఇట్ట ఉంటే ఇది సరిగా వచ్చును అటానిసింతాని ఆ సుయనల తన్మైలోనే ఉన్ను. నేను నా కుటుంబం అట్ట అనేది మట్టునే ఉన్ను. కొంచెం కొంచెంగా మనం ఏం చేయాలంటే ఈ కుటుంబం అనేదిలోండి మన కొంచెం పెద్ద చేయాలి. మన కుటుంబం వచ్చి ఇది మట్టు లేదు, ఈ కుటుంబం మట్టు మన కుటుంబం లేదు, అన్ని ఈ ప్రపంచాల ఉండేది అన్నినేని మన కుటుంబనే అనే అలవుకు మన మనసు విరివు పడాల విరించాల. అట్ట విరివు పడేదానికి కొంచెం కొంచెం గాని మనం ఏం చేయాలి ఇంకొకరితో మన ఉలహాలో தொடர்பு పెట్టేప్పటికి వాళ్ళుடைய మనసు ఎట్టా ఉంది దేనికోసం వాళ్ళు అట్ట చెప్పారు ఏమి నడుతా ఉంది అనేదంతా మనసులో ఎత్తుకొచ్చి దాని మన ఈ చిన్న వట్టాలోండి మన బయట వస్తనే పెద్ద వట్టం మన నుంచి చేసింది వెళ్ళమను. అదావదు ఇప్పుడు దానికి చెప్పుతారిక ఒక కోడు చిన్నగా ఉంది అంటే దీన్ని దాని చిన్న చెయ్యాలంటే ఏం చెయ్యాలి అంటే ఇంకొక పెద్ద కోడు అయితే ఇది చిన్న వసును అనేది మన చూసిండాము. అదే మరి మన మనస్సుని ఈ చిన్న వట్టాలోండి మన బయట ఎత్తు రావాల అంటే ఆ పెద్ద వట్టం నే వచ్చి ఈ ప్రపంచాన్ని ఉடைய సొత్తు అనే మరి ఈ దేవుడుடைய కార్యాన్ని చేసింది. మనం ఇప్పుడు ఇట్టా ఏం చేయము నా కడమై నేను కొంచెం కార్యాలు నా కుటుంబం నాకు చెయ్యాల్సిన కార్యం ఇది అటాడిసి ఆ కొంచెం చిన్న వట్టాలు ఉండుకుని దానియే ముయర్చి చేతా ఉంటాను. దానికే ప్రచనలు పెద్దగా తెలుస్తుంది మనకి. మన పెద్ద వట్టానికి వచ్చాముంటే ఈ చిన్న వట్టం ఒక ఇదిని లేకుండా సకావన దానిని చేతు చెయ్యకుండా ఉండము కావంటే అది వచ్చి మనకి ఒక పెద్ద ఒక కష్టంగానో ఒక బాధరన్స్ గానో మనసుకు రాదు. మన దానిలోండి బయట వచ్చితుము అనేదే ఈ దీని మూలంగా చెప్పారు. అన్ని మన తరాన్ని మన నాకు అదావదు నాకు ఏది దుఃఖం సుఖం అటనిసి నేహా ఎంచుకుంటున్నానో నేహాని ఈ దేని చట్టించాను నే ఈగో ఈ నీర్కుమిలి మారి ఎట్టా బబుల్ నా ఈగో వచ్చి నీర్కుమిలి మారి ఉంది ఆ గాలితో ఉంది. ఒక లైట్ ఒక గాలి కొడుతానో ఒక చిన్న లైట్ గా వేరే ఏదైనా అంటుతా కూడా ఆ నీరు కుమిలి లేకుండా సకాఫున అట్ట మారియే మన ఈగోంతని ఇదే మనం ఏం చెయ్యాలి అరియామై నుంచే మనకి ఈ అహంకారం అనేది వస్తుంది అనే దాన్ని పురించుకుని దాన్ని మనం ఏం చెయ్యాలి ఇది మన నీర్కుమిలి మాది ఇటు అంటుతే పొయ్యేది లేదు. ఇది భయంకర హార్డ్ పారాంగళ్ళు మాది పెట్టుకుంటాము ఈగోని అహంకారాన్ని మన కష్టపడియే దాన్ని ఉడచి ఎత్తాల్సింది ఉంది. అట్టనేప్పటికి మనం ఏం చెయ్యాల నిదానంగా పొరుమైగా వద్దే మన ఇది చేసినామంటే మనకు మనసుకు వద్దే కష్టపడును దానించి నిదానంగా పొరుమైగా ఎట్టా మన చేత సరిగా వచ్చును అనేదాన్ని ఒక్కొక్క సిచ్యువేషన్ గా ఒక్కొక్క ఏం నిగழ்చి ఏం నడుతుంది ఈ ఇట్ట మరి నడిసేప్పుడు మనవుடைய మనసు ఎట్టా పెట్టుకోలే ఏం చెయ్యాలా అనేదంతని నిదానంగా ఒప్పిట్టు చూసి సుఖం ఇది దీనించి ఇట్ట మారి సుఖం వచ్చును మనకి ఇట్ట సుఖం వచ్చును కొదవగూరు దానిలో సంబంధపట్ట వాళ్ళకి
ఎట్టా మరి ఉన్ను వాళ్ళకి కష్టం వచ్చునా రాదా అనేది ఇంత గమనించి చూసి చెయ్యాలే. అట చేతనే ఈ ఈ సమదర్శనం అనేది వచ్చి ముழுமை అడజ్జును. అదావదు మన వచ్చి అన్నిని ఇప్పుడు వచ్చి ఇంకొక కేள்వి కూడా రావచ్చు. అందరినీ నే ఆత్మ బ్రహ్మం అటానిసి అందరినీ నే ఎంచినానంటే అందరుடைய సుఖ దుఃఖాన్ని నాకు వచ్చునే నే ఎట్ట అందరికి లేకపోతే నేను కష్టం ఇచ్చింది ఆరంభించితేనా అటానిసింత వాళ్ళు ఎట్టా అన్ని వాళ్ళ వాటికి చేసినారంటే ఇంకొకరికి వాళ్ళు కష్టం ఇచ్చిరారా, వాళ్ళు ఈ ధర్మాలుండి మారి నడిసిరారా అంటే దానికి స్వామి ఏం చెప్పారంటే ధర్మం అనేది ఏమి అంటే నాకు ఇంకొకరు ఎది చెయ్యకూడదు నే ఎంచేనో దాని నేను ఇంకొకరికి చెయ్యకూడదు. అదావదు ఎది ఇప్పుడు నాతో ఇంకొకరు దొంగ మాట చెప్పకూడదు నే ఎంచిన అంటే నేను ఇంకొకరితో దొంగ మాట చెప్పకూడదు. అదే మరి నాకు నన్ను ఒక్కరిని హార్డ్ వర్డ్స్ మంచి కడుమయాన వార్తలో నాతో మాట్లాడకూడదు నేర్చిన అంటే నేను అందరితో ఆ కడుమయాన వార్తలని యూజ్ చేయకూడదు. అందరినీ నేను మన్నించాలే, నన్ను నేను అందరు మన్నించాలే, ఏదైనా తప్పు చేతనాలు అందరూ నన్ను మన్నించి రావాలే నేర్చనిగా. అదే మరి నేను ఇంకొకరిని మన్నించే ఆ తన్మై నాకు ఉండాలి. ఎట్టా ఇంకొకరిని నన్ను ఇంకొకరు ఎట్టా నడతాలని నే ఎంచేనో అది మరి నేను ఇంకొకరిని కొదవ అందరినీ నడతిందుకు నాకు ముడించాలే. అదే ముఖ్యం. ఇది ఇంత మొదటి లెవెల్లో ఇది చెయ్యంగా ఆ కర్మయోగం ఉపాస ఆ దేవుడితో ఏకాగ్రత అనేది వచ్చేప్పుడు కొంచెం గాని ఈ ఇయల్బులంతా మనకు వచ్చిందుకు ఆరంభించును. అదిగానే వచ్చిందుకు ఆరంభించును. మన అవేర్నెస్ లో ఉండాలి. అదే ముఖ్యం. ఆ విழிపుతో ఆ ధర్మాలోండి విలగకుండా పోతా ఉండామా అనేది మట్టు ఆ ఎన్నాలో స్టడీగా ఉండాలి. దానిలోనే ఉరుది అనేది ఖండితంగా ఉండాలి. ఆ ఉరుదితోని వాళ్ళు ముందర ఎట్లా ఉండిండచ్చు అదే మరి వాళ్ళు ఇప్పుడు ఎట్టా ఉండాలి అనేది వాళ్ళు అట్టనే తప్పుగానే నడుతా కూడా ఉండొచ్చు. కావంటే ఏం చెయ్యాలే, ఎట్టా ఉండాలే అనే దాని మట్టు దేవుడితో ప్రేయర్ చేసుకుంటాని దేవుడా దేవుడికి అర్పణం చేసి ఆ చెయ్యాలని ఏం చెయ్యాలనో దాన్ని ఆ ధర్మాన్ని మారకుండా చేసుకుంటా వచ్చినామంటే ఖండిపా మనకి ఆ మంచి ఒక రిజల్ట్, ఆ సొల్యూషన్ అనేది, ఆ తీర్పు అనేది ఖండిపా మనకు వచ్చును. దానిలో సందేహమే లేదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఈ శ్లోకం మూలంగా చెప్పారు. అదా ఇంకోత చెప్పే ఆత్మ ఔపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యహ అర్జున. హే అర్జున, దోరు తనని ఓమానంగా పెట్టుకుని అన్ని ఉయిర్లోని ఈ సుఖం వచ్చినాலும் సరే దుఃఖం వచ్చినాலும் సరే అన్నిని సమం పశ్యతి, దాని అన్నినేని సమంగా చూసేండో వాండు సహ యోగి, ఆ యోగి పరమహ మతహ వాండు మేలానవన్ అటానిసి అనేది నా కరుతు అటానిసి ఇలా చెప్పారు. ఇంకోతరు చెప్తా ప్రియా చెప్పేవా. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున. సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. దీనితోని మనకు ఈ టాపిక్ ముడించుకొచ్చింది. అదావదు ఇన్నిగెళ్ళు ఆ యోగ పలం సమదృష్టి అనేది అని చెప్పు. ఆ ధ్యానుடைய పలన్ ఏమి అనేదాని, ఆ సమదృష్టి అనేదాన్ని చెప్పుకొచ్చినారు. ఈ 32తోని ఆ టాపిక్లు అన్ని నేని ముడించింది. అదావదు మనం మొదటోండి ధ్యానానికి కావలసిన బహిరంగ సాధన చూసాము. అది వచ్చి జనరల్ గా పొదువుగా ఏం ఒழுக்காలు మనం కడపిడిచాలి. ఆ ధ్యాన వేళ తవిர
కొదవగెల్లి ఏమి నెరిమురల్ని ఒళుకాన్ని మన కడపిడిచాల అనేది బహిరంగ సాధనగా చూసాము. அடுத்து అంతరంగ సాధనే అనేప్పటికి ఆ మెడిటేషన్ ఆరంభించేప్పటికి మన ఏ ఆసనాలకు ఉండాలా, ఎట్టా మారి కూకుండాలా అనేది దాన్ని అంతరంగ సాధనలో చూసాము. ఆనగా ఈ ధ్యాన స్వరూపం అనే దాన్ని పట్టి చూసాము. ఆ ధ్యాన స్వరూపం అంటే ఈ మనసుని ఎట్టా ఒరుముఖపడతాలే ఆ ధారణ, ధ్యాన, సమాధి అనేదిలో చెప్పినాము. అదావదు ఈ ధ్యాన స్వరూపం అనేప్పటికి ఈ మనసుని ఎదినా ఒకటిలో ఒరుముఖపడితేది. అదావదు దానిలో వచ్చి ఎదినా ఒకటిలో అనేప్పటికి ఇక్కడ మన నిధిధ్యాసనాన్ని పట్టి చదివేదానించి మన ఆ ఆత్మ విషయాన్ని పట్టియేని ఆ ఏమి మన ఆత్మ జ్ఞానంగా చదువుతా ఉండామో దాని మనసులో ఎంచి ఆ ధ్యానాన్ని చెయ్యాల. ఆ టీచింగ్ లోనే మన ఎన్నాల్ని పెట్టుకోలే అనేదే ఇక్కడ ఆ ధారణేంట ఎన్నై ఒழுக்கு మారి ఎన్నంగల్ సిదరకండ ఎట్టా ఒకే మారి ఆ ఆయిల్ సమురొచ్చి పడుతుందో అదే మారి ఏ విధమైన ఆ భేదాలు లేకుండా ఒకే మారి ఎన్నాలు ఆత్మాని పట్టియే ఎంచేట్గా పెట్టుకోలే అనేదే ధారణை. అనక ధ్యానం అనేప్పటికి ఆ దిల్లోండి ఆ ఒరుముఖపట్ట నిలయలోండి మారకుండా దల్లోనే నిలిసేదే ఆ ధ్యానం అనేది. அடுத்து సమాధి అనేప్పటికి దానిలో ఆ సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి రెండు చూసాము. సవికల్ప సమాధి అనేప్పటికి నేను ధ్యానం చేసేవాండు, ధ్యానం చేసే పొరుள் నేను ఈ టీచింగ్ పట్టి ఆత్మాని పట్టి నేను ఎంచుతా ఉండాను, ఆ ధ్యానం నడుతా ఉంది. ఇదింతా నేను ఆ ధ్యానం చేసేప్పుడు నాకు తెలుస్తుంది, నేను చూసాను ఇవాళ నేను ధ్యానం చేతా ఉండాను, దీని పట్టి ఈ ఎన్నం నాకు అకర్త అభోక్త అనేది తాని నేను ఎంచుతా ఉండాను అనేది నాకు తెలుస్తుంది. అది వచ్చి సవికల్ప సమాధి. నిర్వికల్ప సమాధిలో అవాళ ఎదినే తెలాదు, ఆ దిల్లోనే మన లయించిపోయి ఉంటాం. ఆ ఏ విధమైన ఎన్నం కూడా అక్కడ ఉండదు, నేను ధ్యానం చేతా ఉండా అనే ఎన్నం కూడా అక్కడ ఉండదు. అదే సమాధి అనేదిలో చూసాము. ఇదే ఈ దిల్లో వచ్చి ఎన్నాళ్ళని ఎంచుకుంటాడు. ఇది ఎట్టా ఇదింత వెళ్ళవును అనేప్పటికి ఈ శ్రవణ మననం. శ్రవణం అనేప్పటికి ఈ టీచింగ్ ని ఈ ఆత్మ జ్ఞానాన్ని పట్టియ ఆ గురువు చెప్పించేప్పటికి దాన్ని విని ఇప్పుడు మన ఇది చదువుతా ఉంటాము స్వామిల దీనిని మన విని ఆనక దానిలో ఉండే సందేహాలనింత తెలివించుకుని క్లియర్ గా ఆ ఎన్నం ఏమి మన క్లియర్ గా పురించుకుంటామో దాని తిరివి ఎంచి చూసేదే ఈ నిధిధ్యాసనం. దాన్ని వచ్చి మనకు రోగా అసిమిలేట్ చేయాలి. అదావదు ఎట్టా మన తినే తిండి నెత్తురులో తన్మయంగా అవుతుందో అదే మరి మన ఎంచే ఈ మన విన్న ఈ విషయాలన్నీ మనకు ఆ ఎన్నంగా మన తన్మయంగా అవ్వాలే. దానిలో వచ్చి ఆ విద్య నేను ఇట్ట విన్నాను, అది ఏమో విన్నా అది ఇంత వాళ్ళకి సరిగా వచ్చునా అట అనేసి రెండుగా ఉండదు. అది విన్నది ఒకటి, దానిపడి నా నుంచి నడిచింది వెళ్ళవలా అట అనేసి నేను విళకి ఉండేది అది తనిగా ఆ ఎన్నాలోని నేను మారి ఉండా అట అనేసిందా లేకుండా దాని తిరిగి నిష్టకి ఎత్తుకొచ్చి మళ్ళా విలిపునర్వుతో దాని నిష్టకి ఎత్తుకొచ్చేదే ఈ నిధిధ్యాసనం. అనగా ఏం టాపిక్ చూసాము, ఈ జ్ఞాన ఫలన్ అనే దాన్ని చూసాము. జ్ఞాన ఫలంలో ఈ సమదర్శనం అనే దాన్ని ముఖ్యంగా చెప్పినారు. అనగా ఆ ఉత్తమం ఆనందం, ఆ ఉత్తమం సుఖం అనేదంట, అత్యంతం సుఖం ఉత్తమం సుఖం అంటే అనిస్తా చూసాము. ఆ మేలాన సుఖాన్ని వాళ్ళు అనుభవించును ఆ ధ్యాన చేసే ఆ ధ్యాన యోగి. అనగా ఆ ఈశ్వర దర్శనం, ఆ భక్తి అనేది అంత మేలాన నిலைలో అప్పుడు అటానే ఇప్పటికే వాడికి ఆ దేవుడు నేను అనే విద్యాసం కూడా వాడికి ఉండదు. అట్ట ఆ సమదర్శనంగా వాడు ఉండప్పుడు వాడు యూనివర్సల్ కంపాషన్, అதாவது కంపాషన్ అంటే అందరితోని
ఆ ఇరక్క భావం అనేది వాడికి వచ్చును. ఆ దయ అని చెప్పేమి, ఆ దయ అనేది వచ్చి అందరితోని ఆ ఒక ஐயோ ఒక அதாவது இது వచ్చి నెగటివ్ గా చూడదు. వీళ్ళు నే వచ్చి వీళ్ళకినా ఎక్కువ వాళ్ళు పశ్చాత్తాపడి మనకు సుపీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి రాకూడదు దీనిలో. ఇది వచ్చి దయై అనేప్పటికి ఆ కరుణை అనే అర్థం. దీనిలో వచ్చి సుపీరియారిటీ ఇది దొరకదు. అది వచ్చి ఒక ఆ అన్బు, ఆ అన్నిని తనగానే ఇచ్చేదానికి నా పైగా నే వచ్చి ఒక డామినేషన్ అనేది రాదు. నే వచ్చి ఇంకొకరి పైగా అధికారం సెలుతేనుంటే ఎప్పుడు సెలుతేమో ఆ వాళ్ళు మనకున్నా దివా వాళ్ళు వచ్చి ఇన్ఫీరియర్ అటనిసి ఎంచుతనే మన వాళ్ళ పైగా అధికారం సెలితే ఆ ఎన్నం వచ్చును. అందరినీ ఒకటి అట్టనైనప్పటికీ మనకు అధికారం చేసే ఆ ఎన్నంతా, కంట్రోల్ చేసే ఆ ఎన్నంతా రాదు. ఆ దయ అనేది మనసులో వచ్చింది ఆరంభించిన దానే ఇక్కడ పేరు. ఆ ఇదింతాని ఎప్పుడు వచ్చిన ఈ జీవన్ ముక్తి నేను ఆ ఎన్నం మన ఇవాళ దాకా చదివిందాని రోగ అసిమిలేట్ చేసి తన్మయంగానే ఆక్కునేప్పటికి అన్నిని ఆత్మ బ్రహ్మంగానే ఎంచేప్పటికి అన్నిని ఒకటిగా ఎంచేప్పటికి అప్పుడే ఈ మనసులో వచ్చి ఈ ఉలగాని చూసే ఆ కన్నోటం మారింది ఆరంభించిన. నేను బాగా పురించుకుంటున్నా, అదే మరి ఈ ఉలగానిని నేను బాగా పురించుకునేప్పటికి దాని ఏం చెయ్యాల, ఎట్టా చెయ్యాల, దేనికోసం చెయ్యాల, ఎట్టా మారి చేస్తే ఇది సరిగా వచ్చును అనేది మనకు తెలివిగా పురించేందుకు ఆరంభించిన. మనని బాగా తెలుసుకుంటేనే, మనని మట్టు మనం తెలుసుకుంటే చాలదు. అన్నిని ఉలగానుடைய అడిప్పడే ఏమి అధిష్టానం ఈ బ్రహ్మణే అనే దాన్ని పురించుకుని అన్నిలోని ఈ సుఖ దుఃఖం అనేది ఒకటి మాదిరే ఉన్ను. అడితే వాళ్ళ సుఖ దుఃఖానికి మన నుంచి ఏమైనా అది వచ్చి అన్ని సెల్ఫిష్ గా ఉండకూడదు. అన్ని నేని ధర్మాన్ని అడిప్పడగా పెట్టుగా అందరికీ అది మంచి విధాలో ఉండట్టుగా. అదాదు ఇప్పుడు ఒకటి ఎంచేయండి, నేను లంచం తీసేది నేను సంతోషంగా ఎంచాను అనే దానికోసం వాళ్ళకి లంచం ఇచ్చింది ఉన్నా అది చెయ్యకూడదు. అది ధర్మానికి విరోధమైన చెయ్యాలి. ధర్మానికి విరోధంగా ఉండే చెయ్యలకి మన తుణై పోకూడదు. అదే ఇది ధర్మంగా ఉండేదాన్ని ఎత్తి చెప్పి వాళ్ళతో మార్చింది చూడాలి. అట్ట మార్చింది వెళ్ళవని తావులో మన ఒదిగి ఉండి రావాలి. ఆ తావులో మన ఒదింగేది మంచిది. ఇదే ఇక్కడ వాళ్ళు ఇప్పుడు దాకా మనం చూసిన శ్లోకాలలో చెప్పినది. ఇప్పుడు அடுத்து ఏమి రాబోతుంది అంటే అర్జునన్ కేల్వి అడిగిండు. அடுத்து 33లో ఒక కేల్విని అడిగిండు. ఈ 33లోండి 36 దాకా మనం చూసే టాపిక్ ఏమింటే అదావదు ఈ ధ్యానం చేసేప్పుడు ఏం తడైలు వచ్చును, దానికి సొల్యూషన్ తీర్వు అనేది ఏమి, దీని పట్టియే அடுத்து మన చూడపోయాము. ఈ 33లోండి 36 దాకా మన దీనే చూడపోయాము. దీనిలో వచ్చి దీనిలో మాండుక్య ఉపనిషత్ అటానేసి ఒక ఉపనిషత్ ఉంది. దానిలో கௌடபாதாச்சாரியா அதாவது சங்கரருடைய சங்கரரு குரு வச்சு கோவிந்த பாதர், வாளுடைய வாளுடைய குரு வச்சு கௌடபாதாச்சாரியார். వాళ్ళు వచ్చి ఈ మాండుక్య ఉపనిషత్తుకు కారికా అటనిసి ఒకటి రాసిండారు. మాండుక్య కారికా అటనిసి దానిలో 3వ అధ్యాయాలో ఈ విషయాల్ని పట్టి తెలివిగా చెప్పిండారు. మనో నిగ్రహ ఈ మనసుని ఎట్టా మన ఫ్రీ చేసుకోలే అట అనే దాన్ని పట్టి మన ఈ మనసే అన్నికి కారణం అనేది మనకు పురించింది. ఈ మనస్సుని మన ఎట్టా ఆ మనస్సునుடைய ఈ ప్రచనలలోండి మన ఎట్టా విడుబడుకోలే, ఈ మనస్సుని ఎట్టా డిసిప్లిన్ ఒక ఒழுக்காనికి ఎత్తుకురావలే. మన ఇప్పుడు
చదివిండాము ఇది ఇంత బాగా తెలుస్తుంది, మనకు చెప్పింది తెలుస్తుంది. ఈ శ్లోకం దిల్లో ఉంది, ఉపనిషత్తులో ఉంది, గీతలో ఉంది, ఈ అధ్యాయాలు ఉంది, అన్నినే క్లీన్ గా చెప్పింది ఎలా అవుతుంది. అన్ని బాగా తెలితే కూడా మన வாழ்க்கைలో దాని పట్టి నడుచుకుంటున్నామా, మన డైలీ வாழ்க்கைలో దీన్ని మన ఎత్తుకొచ్చేమా అనేదే అక్కడ ముఖ్యం. ఈ మనసు ఆ ఒழுங்கு ముறைలో లేకపోతే ఎంతదా చదివింటనాலும் ఆ జ్ఞానం బుద్ధిలోనే ఉన్నే తవిర నடைமுறை வாழ்க்கைలో అది ఉండదు. అదే ఇక్కడ ఉండే వ్యత్యాసం. నేను చదివేది మనకు రోగా అసిమిలేట్ అవ్వాలని, అసిమిలేట్ అవుతనే అది మన வாழ்க்கைలో మనకు ఆ శాంతిని, ఆ వెరుపులేని తన్మైని అన్నిని ఇచ్చిన, ఆ మేలాన సుఖాన్ని అన్నిని ఇచ్చిన. అట్ట లేకపోతే ఆ బలాన్ని మన నుంచి అనుభవించేందుకు వెళ్ళవదు. ఆ సమదర్శనంతా మనకు రాదు. ఇది ఉన్నదిటనే మనకు చదివేది మట్టు చాలదు. ఆ మనసులోని ఆ డిసిప్లిన్స్ అనేది వద్దే ముఖ్యం. ఆ దోషాలంతా మనసులో లేకుండా ఉండాల. దానికి ఏం చెయ్యాల అనేప్పటికి ఈ మనసులో ఉండే దోషాలు ఏమి, ఎప్పుడు యాక్చువల్గా సాధన చతుష్టయ సంపన్నగా అట అని చెప్పేమిగా. సాధన చతుష్టయం అంటే మనం ఏற்கனவே చూసిందాము. వివేకం, వైరాగ్యం, సమ, దమ, ఉపరమ, తిదీక్ష, శ్రద్ధ, సమాధానం అనగా ముముక్షుత్వం. ఇదే సాధన చతుష్టయం. వివేకం, వైరాగ్యం, సత్ సంపత్తే 6 సెల్వంగల్ అనేప్పటికీ అది వచ్చి వివేకం అంటే ఏమి, పిరిచి పురించుకునేది. ఆత్మ అంటే ఏమి, ఏది అనాత్మ, ఏది నిత్యంగా ఎప్పుడు ఉండేది, ఏది వచ్చిపోయేది, ఇది ఇంత క్లియర్ గా పురించుకునేది వచ్చి వివేకం. వైరాగ్యం అంటే ఏమి, ఆ నిత్యంగా ఏది ఉంది అనేది తెలుసుకుని దాని మనసులో పెట్టుకుని ఏది నిత్యం లేదో, ఏది వచ్చిపోయేట్టుగా ఉందో దాని వచ్చి మన దల్లోండి కొంచెం కొంచెంగా మనసుని విళకిందుకు ఆరంభించాల. దాని వద్దే ఎంచకుండా దల్లోండి మనసు వచ్చి ఏ వాడాని స్థిరంగా ఈ నిలయానదిలో ఉండేదాన్ని పెట్టుకుందుకు మన పలకాల. అదే వైరాగ్యం. మన విరుపు ఆడుతనే ఈ విరుపు వెరుపులోండి మన విళకిందుకు వెళ్ళవును అనగా మన డైలీ చెప్పేట వైరాగ్యం అంటే వైరాగ్యంగా ఉండాలి, పిడివాదంగా ఉండకూడదు. అది వద్దే ముఖ్యం. పిడివాదం ఇక్కడ చెప్పలా. వైరాగ్యం అంటే మన ఈ ఇహభోగ సుఖాలు, అదే మరి స్వర్గం అనే ఆ భోగాలు, ఆ భోగ విషయాల్లోని మన మనసుని విళక్కునేదే ఇక్కడ వైరాగ్యం. அடுத்து వచ్చి సత్ సంపత్ అని ఇప్పుడు సమ, దమ, ఉపరమ, శ్రద్ధ, తిదీక్ష, సమాధానం అనేది వచ్చి మనసుని ఇంద్రియాలని కట్టుపడితేది, మురైపడితేది, మనసుని మురైపడితేది. அடுத்து ఉపరమ అనేది వెలి విషయాన్ని పోకుండా దాని అన్ని నిలిపేది అనగా ఉపరమ. శ్రద్ధ అంటే దానిలో ఈ వాక్యాలన్నీ, ఈ ఉపనిషత్ వాక్యాలు, గురు వాక్యం దానిలో వచ్చి நம்பிக்கை, முழுமையான குருட்டு நம்பிக்கை లేదు, దాన్ని తెలివిగా పురించుకుని ఇదే మనని కడైతేట్రును, ఇదే మనని వైగా ఎత్తుకొచ్చును అనేదిలో ముழு நம்பிக்கை పెట్టేది శ్రద్ధை. அடுத்து திதிக்ஷ అనేప్పుడు సహిపు తన్మై, ఈ ఇరుమైలు మన సుఖం దుఃఖం అనేది ఇదిలో ఆట మారి ఉండే ఇరుమై, లాభం నష్టం అన్నిలోని మనసుని బ్యాలెన్స్ గా సమత్వంగా పెట్టుకునేది ఆ సహిపు తన్మై అనేదే ఆ తిదీక్ష అనగా. அடுத்த శ్రద్ధ చెప్తాము. அடுத்து సమాధానం అనేప్పటికీ ఈ సమాధి నిల అన్నిలో బ్యాలెన్స్ గా ఉండేది. அடுத்து ముముక్షుత్వం అనేప్పటికీ ఈ మోక్షాలో విడుదల అడంజాల అనే ఆ తీవ్ర ఇచ్చై ఉండాల. ఆ వేட்கை ఉన్నందింటేనే, ఆ విరుపం ఉన్నందింటేనే మన దీన్ని అడంచేందుకు వెళ్ళమును. ఇది వచ్చి సాధన చతుష్టయం అని చెప్పారు. ఈ సాధన చతుష్టయం ఉండే వాళ్ళు ప్రచననే లేదు. వాళ్ళు శ్రవణం వినేప్పుడికేని వాళ్ళకి ఈ శాంతి, அமைதி అన్ని నేని వాళ్ళకి వచ్చును. ఏற்கனவே వాళ్ళు
ఆ గుణనలంతా ఉండేదానిచ్చి వాళ్ళకి ఇది వచ్చి వద్ద ఈజీగా ఇది వినేప్పుడికే ఆ సమదర్శనం అనేది వాళ్ళ வாழ்க்கைக்கு వచ్చును. కావంటే నిండుగూరు మనకు ఈ మొదట ఈ సాధన చతుష్టయనే మనకు రాలేదు. మన పులన్లని మురైపడతలా, మనసుని కరెక్ట్ చేసుకోవాలా అనగా ఈ తీవ్ర మనకు ముముక్షుత్వం అనే తీవ్ర వేట్టే లేదు, వివేక వైరాగ్యం లేదు, వైరాగ్యం లేదు. వివేకం ఉంటున్నాను వైరాగ్యం లేకుండా ఉండొచ్చు. ఇట్ట మారింత ఉండేదానిచ్చి ఈ నిధిధ్యాసనం అనేది ఖండిపుగా మనకు కావల అనేదానే చెప్పారు. దీనిలో వచ్చి వీండు అర్జునుని అదే మారి ఉన్నాడు. దాని వాండు అడిగేండు. ఏం అడిగేండు సుతా మన మారియేని వాండుని అడిగేండు. అదావదు దీనిలోంటి మనం ఏం తెలుసుకోవచ్చు, మనిషిలు అందరు మనిషి అంటే ఆ మనిషినుడే మనసు ఇట్టనే ఉన్ను రాగద్వేషాన్ని ఆ ప్రச்சனைలు. అర్జునన్ వచ్చి అన్ని బాగా చదివినవాండు. ఆ టయాలో ముందటి కాల ఆ వాండు ఉండిన టయాలో వాండు అన్నినే అడంజినవాండు. మంచి విల్లాలి, బాగా పాటు పాడిన, డాన్స్ ఆడిన అన్ని విషయాల్లోని వాండు అందరికి మున్మాదిరిగా ఉండేవాండు. ఆ గుణనలాలు ఏది ఏ టైప్ లో ఎత్తుకుంటున్నాலும் వాండు సిరందు ఉండినవాండు. అట్ట ఉండేవాండికేని ఈ ప్రచనే వచ్చింది అంటే మనంతా ఏమాత్రం మన మనసు ఎట్టా ఉంది అనేది ఇంత మననే మన చూసుకోలే. దాని నుంచి మన గిల్టీగా అయ్యో మన ఇట్టతా ఉండావే ఎప్పుడు ఇదింత మన అడంజుతూ అనేసి మన వర్తపడాల్సిన అవసరం లేదు. మనం ఏం చెయ్యాల, దానికి ఉండే ముయర్చిని ఉదాహరణ ఎత్తుకుంటా ఉంటే కండిపా మన నుంచి కండిపగా ఆ నిலைని అడంజింటికి వెళ్ళవనే. దానే ఇక్కడ చెప్పిన పేరు సుతాడి అమ్మా చెప్పేమా. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి సంచలత్వాత్ స్థితిం స్థిరాం యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి సంచలత్వాత్ స్థితిం స్థిరాం యః అయం యోగః త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్య అహం న పశ్యామి సంచలత్వాత్ స్థితిం స్థిరాం. అదావదు దీనిలో ఓ మధుసూదన కృష్ణర్ని ఇవాళ అర్జునుని ఎట్టా పిలిచేయండి, మధుసూదన అట అనేసి పిలిచేయండి. మధుసూదనన్ అనేది ఒక అరకన్, వాణ్ణి చంపిన వాండు కృష్ణన్ అనే దానిచి మధుసూదన అట అనేసి పిలిచేరు. ఇంకొక అర్థం ఏమింటే మధు అంటే హనీ, హనీ అంటే తేన్, లేకపోతే ఈగో అనే అర్థం కూడా ఉంది. ఆ ఈగోని అழிచేవాండు. మన రోగం ఉండే ఈ ఈగోని అழிచితేనే అక్కడ ఈ సమనోకు అనేది వచ్చును అనే దానిచ్చి ఇవాళ అర్జునన్ ఆ కృష్ణర్ని మధుసూదన అట అనేసి పిలిచేందుట. హే మధుసూదన ఏం చెప్పేది, సమనోకుడేది, అదావదు సామ్యేన, సామ్యేనంట సమనోకు, ఈ సమదర్శనం అనే దాని యహ సమయో సామ్యేన అట అనేసి త్వయా, త్వయా అంట ఉన్నాల్, ప్రోక్తః, ప్రోక్తః అంట కూరపట్ట, సామ్యేన త్వయా ప్రోక్తః అట అని ఎత్తుకోలే. హే మధుసూదన సామ్యేన, సామ్యేన అంటే
சமநோக்குடையது என்று துவயா உன்னால் புரோக்தக கூறப்பட்ட செப்பின அயம் யோக இந்த யோகத்தை సమం అటనిసి ఏమి నువ్వు చెప్పినావో ఆ యోగాని యహ ఎవర్ దోరు ఉరుది దల్లోనే దోరు వచ్చి ఉరుదిగా ఉండుగు ఏతస్య స్థితిం స్థిరాం அதாவது ரெண்டாவது லைன்ல ஏதஸ்ய అంటే ఆ నెలలో అదావదు ఏదిని చెప్పినామో దానేని ఏతస్య అంటే ఆ నిలై ఏ నిలై ఆ సమనోకు అనే ఆ యోగాలో ఉరుదిగా తొడర్ందు అనే దాని ఇక్కడ స్థిరాం స్థితిం అనే వర్డ్ తో చెప్పారు. ఆ ఏ నిలైని ఆ సమనోకు అనే దాని నువ్వు మొదటి 3 శ్లోకాలు చెప్పినవిగా దాని అది వచ్చి ఎట్టా ఉంది ఆ యోగాని ఉరుదిగా తొడర్ందు స్థితిం స్థిరాం స్థిరాం అంటే ఉరుదిగా స్థితిం అంటే ఆ నిలైలో ఆ మనస్సు దానిలో ఉరుదిగా ఉండేదానికి అహం న పశ్యామి నేను దాన్ని చూసిందుకు వెళ్ళవలా మనసులో ఆ దేనికి చూసిందలా సంచలత్వాత్ నా మనస్సు వచ్చి అలైపాంజేక ఏవాళ సంచలంగా ఉండేదానించి నా నుంచి ఆ ఉరుదిగా మనస్సు దానిలోనే తొడర్ந்து ఉండేది అనేది వెళ్ళవలా దీనే మన అందరినేని చూసేమో అదావదు ఈ మనకు ఈ చెప్పే కరుత్తు పురింజుతుంది దాన్ని గ్రహించుకున్నాము గ్రహణం అనేది మన చేసావా అది మన రోగ మనస్సులో ఈ జ్ఞానం అనేది ఓ ఇదే జ్ఞాననా అనేది మనకు ఓరளவுకు తెలిసింది ఆనకు మనం ఏం చేసాము దాన్ని మన మనస్సులో తక్క పెట్టుకుంటూ వెళ్ళవలా ధారణం అనేది మన నుంచి వెళ్ళవలా దాని ఉరుదిగా మనస్సులో నిలై నిறுத்திందుకు వెళ్ళవలా అదే శరమాణియే మన ఇక్కడ చెప్పింది అదావదు మన నువ్వు చెప్పిందాన్ని ఇవాళ దాకా చెప్పిందాన్ని నేను గ్రహించుకున్నా అది ఏమి నాకు తెలుతుంది కావంటే తెలుతమట్టు సాలదే అది మనసులో నిలై పెరాలనిగా ఉరుది అవ్వాలనిగా అది వచ్చి ఏం చేస్తుంది ఈ సెవిలో వచ్చేది ఆ సెవి వంట పోతా ఉంది అది రోగ నిలాలా అనేదానే ఇక్కడ చెప్పేరు అదావదు ఉత్తమ అధికారిగా ఉంటే అది ఏం చేస్తుంది వచ్చేది రిసీవ్ చేసేది ఈజీగా వంట రిసీవ్ చేసిన మనస్సులోని దాన్ని పెట్టుకుని గ్రహణ శక్తిని వాడికి అధికంగా ఉన్న ధారణ శక్తి దాని మనస్సులో నిలా పెట్టుకునే శక్తిని వాడికి నిండా ఉన్న ఉత్తమ అధికారిగా ఉంటా అదే ఇది అధమ అధికారిగా ఉంటే వద్ద కీలాన నిలైలో ఉండే వాడికి వచ్చేది అన్ని పోతానే ఉన్న అక్కడ రాను రాదు పోను పోదు ఒత్తనే పోయింది అక్కడ గ్రహణనే ఉండదు వాడికి పురించుకుందుకే వెళ్ళవదు புரிஞ்சுகின்றனாலும் தானே நிலை பெருசுக்கு వెళ్ళదు அடுத்து మధ్యమాల అధమాల వచ్చి రెండునే వెళ్ళవదు మధ్యమాల ఉండేవాండుకు వాండు పురించుకుని కాంటే వాడిని నిలై దాన్ని పురించుకున్న దాని మనసులో ఉరుదిగా నిలై పెట్టు ఉండబెట్టిందుకు వెళ్ళవదు అర్జునన్ అట్టమారియే ఉన్నాండు అనేదాన్ని వాండు వార్తలోండి మన తెలుసుకోవచ్చు ఇదేది మనని మన అందరినేని ఈ నిలైలోనే ఉండాము ఆ కాలం నుండి ఈ కాలం దాకా మనిషిలు అన్ని నేని మన నిలై అనేది ఒకే మాదిరియే ఉంది అనేదాన్ని మన పురించుకోవచ్చు ముందర ఈ అర్జునుని వచ్చి వాడికి ఆ గ్రహణం ఉండేదానించి వాడి నుంచి వాడి ఈ గ్రహణం ఉంది ధారణయే లేదు అంట అనేసి వాడిని చెప్పేయండి కాబట్టి దుర్యోధన అనేది గ్రహణనే లేదు అక్కడ వచ్చి వాడికి ఆ దీని నిదానంగా వినే ఆ తన్మై కూడా వాడికి లేదు ఇప్పుడు మనవుడే ఆ స్ట్రెస్ అన్ని ఉన్నది తింటే మనసులో మనసు వచ్చి ఓరளவுకునా அமைதிగా ఉంటేనే దీని వినే அளவுకు కూడా పొరుమై అనేది ఉన్ను లేకపోతే మనకు ఆ పొరుమై కూడా ఉండదు అట్టనే ఇప్పుడు మన వచ్చి దాని వినిందు కూడా రెడీగా ఉండవు ఆ జ్ఞానాన్ని వినిందు కూడా రెడీగా ఉండవు నాకు అన్ని తెలుసును నోరు ముయ్యి అట అనేసి చెప్పారు బిడ్డలన్నీ ఓరளவு తెలుతనే అని ఏం చెప్పింది ఆలోచిస్తున్నారు సాను
అన్ని సాను అట అనేసి నిలుపుతున్నారు. ఆ నిలైకి ఆ ధారణం అనేది ఒక నిదానంగా ఉండి ఏం చెప్పారు ఏమి అని నిలిసి వినేదానికి కూడా పొరుమై అనేది ఉండదు. దేనికంటే మనసు అంత ఓవర్ యాక్టివ్ గా ఉంది. ఇది చేసిరావులే అది చేసిరావులే అట్ట చేసిరావు ఇట్ట చేసిరావులే అనేసి ఏకపట్ట యాక్టివ్నెస్ లో హైపర్ యాక్టివ్ లో మనసు ఉంది. అట్ట యాక్టివ్ గా ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది, ఏకపట్ట విషయాలను ఎంచేదానిచి దానిలోంతా పెట్టుపడిన వెనకనే కొంచెం కొంచెంగా మనసు அமைதி అవి పురించేందుకు ఆరంభించడం. ఓ దీనికోసమే అప్పుడు ఇంత చెప్పినారా అనేది ఇంతని అప్పుడే పురించేందుకు ఆరంభించను. దానించి ఆదినే ఇక్కడ వీళ్ళు అర్జునని చెప్పింది. మొద్దే సంచలంగా మనసు ఉండేదానిచి నా మనసు అలపాంచి ఉండేదానిచి నాకు దీన్ని చూసిందుకు నువ్వు చెప్పిన ఆ సమనోకు అనేదాన్ని నా నుంచి చూసిందుకు వెళ్ళవలా అనేదాన్ని ఇక్కడ చెప్పింది.